తెలంగాణలో మళ్ళీ జనసేన యాక్టివ్ అవుతుందా? బీజేపీతో కలిసి పనిచేస్తుందా అనే అనుమానాలు అయితే ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన తర్వాత అంటే తెలంగాణలో కూడా జనసేనను యాక్టివ్ చేస్తామనేది ఆయన చెప్పటము, జనసేన కేడర్లో కూడా జోష్ పెరగటం అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో అంటే పొత్తు విషయంలోనూ ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతోంది బీజేపీకి. కాబట్టి తెలంగాణలో కూడా పొత్తు ఉండడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం ఏ విధంగా చెబితే ఆ విధంగా తెలంగాణ బీజేపీ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ జనసేనతో కలిసి నడవమంటే నడుస్తాము అనే సంకేతాలు ఇవ్వటం ద్వారా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో జనసేన అంటే ఏపీలో సక్సెస్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులని వీళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయడానికి, జనసేన యాక్టివ్ చేయడానికి ఒక రకమైన రంగం కదులుతుందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు టీడీపీ కానీ జనసేన కానీ అంటే టీడీపీ కూడా తెలంగాణలో యాక్టివ్ పార్ట్ ఇంతకుముందు ప్రోత్సహించింది. కాబట్టి జనసేనతో పాటుగా ఇక్కడ టీడీపీ కూడా యాక్టివ్ అయితే ఈ ఏపీలో కలిసినట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా ఇక్కడ యాక్టివ్ రోలు పాటించే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, దాని తర్వాత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిని బట్టి చూస్తే మొత్తం కూడా భవిష్యత్తులో తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పార్టీలు అయితే కలిసి నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే మొత్తం మీద మొన్న తెలంగాణలో కొండగట్టుకి ఆంజనేయ స్వామి టెంపుల్కి పవన్ కళ్యాణ్ రావటం, ఉప ముఖ్యమంత్రి హోదాలో చేయటం, దర్శించుకోవటం ఇదంతా కూడా చూస్తున్నప్పుడు దారి పొడుగున బీజేపీ, జనసేన కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో స్వాగతం పలికారు. ఇదంతా కూడా ఒక రకమైన రెండు పార్టీల్లో కూడా జోష్ నింపింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది.